డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ లో వోల్టేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సమస్యతో పాటు మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం నల్గొండ నగరపాలక సంస్థ పాలకవర్గం సాధారణ సమావేశం కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే కార్పొరేషన్ అధికారులు ఎజెండా అంశాలను చదివి వినిపించారు. అనంతరం టవర్ డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. 10వ వార్డు కార్పొరేటర్ పెళ్లి కృష్ణంరాజు తమ డివిజన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం సైతం ఇబ్బందిగా ఉందని, దీన్ని తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే 3వ వార్డు కార్పొరేటర్ సైతం తమ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, వేసవిలో విద్యుత్ సమస్య తీవ్రతరం అయ్యిందని వెంటనే పరిష్కరించాలని కోరారు. యూజీడీ సమస్యను సైతం పరిష్కరించాలని కోరారు. తమ డివిజన్లో నెలకొని ఉన్న విద్యుత్ సమస్యతో పాటు వాటర్ సమస్యను పరిష్కరించాలని 41వ డివిజన్ కార్పొరేటర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి కోరారు. 14వ డివిజన్లో ప్రభుత్వ భూమిని కంగ్రాట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ డివిజన్ కార్పొరేటర్ బొజ్జా శంకరయ్య కోరారు. అలాగే తమ డివిజన్లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని 8వ డివిజన్ కార్పొరేటర్ మారగొని భవానీ గణేష్ కోరారు. అదేవిధంగా ఉదయసముద్రం తుము వద్ద వృధాగా నీరు పొలాలకు పోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని 2వ డివిజన్ కార్పొరేటర్ కోరారు. అలాగే ఉదయసముద్రం దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ను ఆధునీకరించి పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా చెయ్యాలని ఆయన కోరారు. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ తమ డివిజన్ పట్టణంలోకెల్లా ఎంతో పెద్దదని, శానిటరీ సిబ్బంది తక్కువగా కేటాయించడం జరిగిందని, తమ డివిజన్కు శానిటరీ సిబ్బందిని పెంచాలని కోరారు. అలాగే తమ ఇంటి నిర్మాణ పర్మిషన్ విషయంలో కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్ అని లెక్క చేయకుండా సరైన సమాధానం ఇవ్వటం లేదని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి వినాయకరాజ్ పట్టుపట్టారు. దీంతో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ కార్పొరేటర్లకు అధికారులు గౌరవం ఇవ్వటంతో పాటు వారికి అవసరమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని, అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక 36వ డివిజన్ కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ తమ డివిజన్లో డ్రైనేజీ సమస్య తీవ్రతరంగా ఉన్నదని, ఈ సమస్య 3-4 డివిజన్లకు వర్తిస్తుందని, తక్షణమే ఇక్కడ నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే సీసీ రోడ్ల సమస్యతో పాటు స్ట్రీట్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే డివిజన్లో నిర్మాణం జరుగుతున్న మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే నల్గొండలో టూరిజం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. పానగల్లు ఛాయ సోమేశ్వర దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అంత్యశ్రీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కోరారు. అలాగే 48వ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను సైతం పరిష్కరించాలని ఆ డివిజన్ కార్పొరేటర్ యామ కవితా దయాకర్ కోరారు. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సభ్యులు సమావేశంలో లేవనెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వార్డులలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేసవి నేపథ్యంలో విద్యుత్ సమస్య తలెత్తుతున్న మాట వాస్తవమేనని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అదనంగా 3 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయించుకోవటం జరిగిందని, త్వరలోనే ఆ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. చివరిగా కార్పొరేటర్ల అనుమతితో ఎజెండా అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆమెర్, కమిషనర్ శరత్చంద్ర, ఈఈ వెంకన్న, డిఈ అశోక్, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు ఆలకుంట్ల నాగరాజు, పున్నా జ్ఞానేశ్వరి గణేష్, దొడ్డి రమేష్, మారగొని నవీన్ కుమార్, అభగొని కవితా రమేష్, సట్టు రేవతి, ఇబ్రహీం, రేగట్టి అండాలు, సంతోషిని, మామిడి కార్తీ, దాసరి సాయి తదితరులు పాల్గొన్నారు. కనీసం మొన్న ఇంతకుముందు వర్షాకాలం ఏమో సీపేజ్ వాటర్ వస్తున్నాయంటే ఎండాకాలం వర్క్ చేయట్లేదు. ఇంకొక నెల తర్వాత పని చేయడానికి ఉండదు. కరెంటు ఎండాకాలం ఏమో మనకు లో వోల్టేజ్ సమస్య, వానకాలం డ్రైనేజ్ సమస్య పెట్టాలి. కొంచెం వాళ్ళ మీద మిగిలిన అన్ని వర్క్ చేస్తారు. కరెంటు వాళ్ళు కూడా 2 చెప్పాలని 2 శాంక్షన్ చేసి 2 పెట్టించారు. కానీ కొంచెం వాళ్ళు ఇంకో 2 ఏర్పాటు చేస్తే బాగుంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ మీద మాత్రం చాలా ఇబ్బందులు మా వార్డులో. కనీసం ఇప్పటికి 1 నెల రోజుల నుంచి వర్క్ బంద్ చేసారు. ఒక లైన్ మాత్రం తీస్తారు, కానీ తీసినది మొత్తం ఎక్కడ కూడా మన ప్యాచ్ వర్క్ చేయట్లేదు. ఆ ప్యాచ్ వర్క్ చేయట్లేదు. కొత్త రోడ్లు వేయాలంటే సీసీ మీద సీసీ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఏఐ గారి బాబుతో మాట్లాడితే కొంచెం దీని మీద మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోండి మేడం. రెండవది, మాకు
నేను గెలిచిన తర్వాత ఒక వారం రోజులనే మన ట్విట్టర్ కొంచెం కరప్షన్ చేస్తుందని చెప్పేసి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము వాళ్ళ లెటర్ ఇచ్చినాం. ఆ రోజు నుంచి వేగా అడిగితే మీకు లేరు కొత్త అలాట్ చేస్తామని చెప్పి ఇంతవరకు మాకు ట్విట్టర్ లేదు. ట్విట్టర్ లేకపోవడం వల్ల వీళ్ళని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ వాటర్ మ్యాన్లు దాన్ని తీర్చలేక మొత్తం వాటర్ సమస్య చాలా ప్రాబ్లం ఉంది. కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా తీవ్రంగా ఉంది మేడం. వైర్లు జాయింట్ కావడం వల్ల లైట్స్, ఫ్యాన్లు, కూలర్స్ అన్నీ కాలిపోతున్నాయి. మాకు ట్రాన్స్ఫార్మర్ చిన్నగా ఉంది. ఒక ట్రాన్స్ఫార్మర్ వేయించగలని కోరుచున్నాం. అలాగే మాకు ఇప్పుడు మోరీలో సమస్య చాలా పెద్దగా ఉంది మేడం. ఇప్పుడు వచ్చేది రాబోయే వర్షాకాలం. ఇప్పుడే రోడ్ల పంట వాడుతున్నాయి. వర్షాకాలంలో ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి. ఆ మోరీలు వేయించి కొంచెం మాకు రోడ్లు, సీసీ రోడ్లు వేయించాలని కోరుచున్నాం. కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళకి ఒక చిన్న విన్నపము, మరి ఏమనుకుంటారో ఒక మాట చెప్పదలుచుకున్నా. నేను ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్కి లాస్ట్ వీక్ రావడం జరిగింది మేడం. మా డివిజన్లో వచ్చేసి కొన్ని అక్రమంగా కడుతున్నారు, వితౌట్ పర్మిషన్తో కడుతున్నారు. ఒక డ్రైనేజ్ సమస్య కూడా సరిగ్గా లేదు, ఇది మీకు అని మాకు కొన్ని ఫోన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లుంటాయంటే మేడం, మేమేమో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మాకు సమాధానం సరిగ్గా చెప్పరు. ప్రజలకు తెలియక ఏం చేస్తారు, ఆఫీసర్లు, కార్పొరేటర్లు ఒకటే మాట్లాడుతున్నారు కావచ్చు, అందుకే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు అన్న సమస్య వల్ల మేము బ్యాడ్ అవుతున్నాం. సో ఈ విధంగా మేడం, మరి మేము కార్పొరేటర్లమై మేము ప్రశ్నించే హక్కు మాకు ఉంది. ఇంతకుముందు శంకరన్న చెప్పినట్టు మాకు ప్రతి దగ్గర సమస్య ఎదురవుతుంది. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు కానీ, డ్రైనేజ్ సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పర్మిషన్ సంబంధించి, సో ఈ పర్మిషన్ మేము అడిగే హక్కు ఉందా, మాకు లేదా, మా ప్రజలకు మేము చెప్పే సమాధానం మాకు వస్తుందా రాదా, దీని మీద మీ సమక్షంలో నేను చెప్పాలి, పెట్టాలి అనుకుంటున్నా మేడం. వారు ఇప్పటికైనా ఒకసారి మేము పంపించే దగ్గరికి వెళ్ళి మా డివిజన్లలో ఏ డివిజన్లనైనా సరే ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక ఇల్లు కడుతున్నాడు, ఏదైనా చేస్తున్నారంటే ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి. వాళ్ళకి క్లారిటీగా ఉంది, పర్మిషన్ క్లారిటీగా ఉంది, అన్ని కరెక్ట్ ఉన్నాయంటే ఓకే, మాకు కూడా ఏమి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో 5 నిమిషాలు వచ్చిపోతారు మేడం, కానీ మేము అక్కడే తిరుగుతుంటాం. మీకు వాళ్ళు ఏదో చేస్తున్నట్టే ఉంది ఇక్కడ. కాబట్టి దయచేసి కమిషనర్ గారికి, ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రండి, మీరు వచ్చి చూసి అది క్లారిటీ ఉందా లేదా అనేది మాకు ఒకటి చెప్పితే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేడం. మా 3వ పరిధిలో మేడం శేషంగూడెం పాతపల్లి వెళ్ళే దారిలో డ్రైనేజీ సమస్య. డ్రైనేజీ సగం వరకే నిర్మాణం చేసింది మేడం. అయితే పక్కన ఉన్న పొలాల్లోకి పోయేది ఆ వాటర్ మొత్తం. రైతు ఏం చేసిండు, మరి పొలం ఆగట్లేదని మొత్తం 3 ట్రిప్ల పొలంతో నింపేసింది మేడం. అది తమకి ఇవాళ కూడా కొంచెం దృష్టి తీసుకొచ్చాం, కమిషనర్ సార్ కూడా తెలియజేసినాం. కొంచెం అది పూర్తి చేసి వచ్చే వర్షాకాలం చాలా ఇబ్బంది పడతారు మేడం. కొంచెం దాని గురించి కూడా చూడండి మేడం, తొందర అయినట్టు. అలాగే మేడం మా 3వ పరిధిలో చాలా మట్టి రోడ్లు ఉన్నాయి మేడం. అవి కొంచెం సిసి రోడ్లు ఎక్కువగా వేయించుకొని వర్షాకాలంలో బాగా బుద్ధ అవుతుంది. సిసి రోడ్ల నిర్మాణం కూడా చేయాలని కోరుతున్నాం. వేయించినా కూడా నీళ్ళు ఉండవు, కాబట్టి నీటిని ఆ విధంగా మనం ఆ ట్యాంకర్లోకి మళ్ళించినట్లయితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మేము పెద్ద మనసు చేసుకొని దృష్టి పెట్టి ఆ నాలాని కాస్త వైడెన్ చేయడమా, దాన్ని ఏం చేయాలనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా రోడ్డు డౌన్ అయిపోయినారు. నాలా పొంగినప్పుడు ఆ నీళ్లు మొత్తం కూడా బురద నీళ్ళన్నీ కూడా ఈ గౌతమి కాలేజ్ వెనక సైడ్ ఉన్న లైన్ అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఇప్పటికి సుమారు మీరు ఒక్కసారి దర్శించండి, సుమారు 100 ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళంతా కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. మనం వాళ్ళు ఎక్కడ పోయి ప్లాట్ఫామ్ కొనంటే వాళ్ళ జీవితం ఇక ఆపదీరదు వాళ్ళు కోరుకున్నారు. ఇది సత్కార్యం, పుణ్యకార్యం కాబట్టి నా 36వ డివిజన్ మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. మేడం, మన వాటర్ అనేది చాలా ముఖ్యం. మనకు వచ్చేటటువంటి నీరు అనేది మనం ప్రతి పైసా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఏది శ్రీశైలం పథకం నుంచి, గడిపేట నుంచి మన ఉదయ సముద్రంతో వస్తుంది. అలాంటి సమక్షంలో మన సిబ్బంది 2వ తుంకాడ మరి ఉన్నాడా లేడా అనేది మనకు అర్థమైతలేదు. మేము ఆడంగా వెళ్ళే సమయంలో కరెంటు పోయినప్పుడు ఒక అర్ధగంట నుంచి గంట సేపు వాటర్ ఫ్లో అయి వృధాగా ఉదయ సముద్రం పొలాల వైపు వెళ్ళిపోతుంది. ఆ విధమైన సిబ్బందిని మీరు ఒకసారి తెలియపరిచి అతన్ని అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో ఆ నీరు వృధాగా అయిపోతుంది, మండి ఎండలు ఇవి విపరీతంగా అయిపోతుంది మేడం. ఇంకొకటి, మా డివిజన్లే కాదు ప్రతి నల్గొండ 45 డివిజన్లలో
స్ట్రీట్ లైట్ అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఇప్పటికీ 9 సంవత్సరాల సార్ వేసినటువంటి లైట్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్త లైట్ వేసిన పాపం లేదు. తమ అది కూడా దృష్టిలో నుంచి ఆ స్ట్రీట్ లైట్ని 18 వాట్స్, 13 వాట్స్, 70 వాట్స్, 100 వాట్స్ మొత్తం ఫెయిల్ అయినాయి మేడం. లైట్ని ఇస్తలేదు. అవి కూడా తమ దృష్టికి పరిగణనలో తీసుకొని దీంట్లో ఈరోజు ఎజెండా ఏం పెట్టారంటే ఓన్లీ పైపులు దానికి సంబంధించిన అవి పెట్టారు, కొత్త లైట్స్ అనేది ఎజెండాలో పెట్టలేదు మేడం. తర్వాత ఇంకోటి నేను కూడా శానిటేషన్ నాకు 6 మెంబర్స్ ఉన్నారని తమకి పలుమార్లు 3 సార్లు విన్నవించుకోవడం జరిగింది. నాకు ప్రతిసారి ఏమంటారు మీకు డివిజన్ మేము అలాట్మెంట్ చేస్తామంటారు, కానీ ఇంతవరకు చేయలేదు. మా దాంట్లో టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, వాడు పెద్దగా ఉందని కూడా వినియోగించుకున్నాం. తర్వాత ఇంకోటి వాటర్ ట్యాంక్ కూడా మాకు 3 డివిజన్లకు ఒకటే వాటర్ ట్యాంక్ ఉందండి. అది 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు. ఇప్పటి కూడా మేయర్ గారికి తీసుకొచ్చినప్పుడు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు మాకు బాగా చేయించడం కూడా జరిగింది. సంతోషం, ధన్యవాదాలు. అక్కడ విద్యావాడ దగ్గర ప్లేస్ చూసిన వాటర్ ట్యాంక్ దాని అతి త్వరలో స్టార్ట్ చేసి కట్ చేయగలరని నేను వినయపూర్వకంగా వినవించుకుంటున్నాను. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా దాన్ని సరిగా స్పందించడం లేదు. అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఆల్రెడీ అంతకుముందు కౌన్సిల్ మీటింగ్లో కూడా అడగడం జరిగింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు, కానీ అది సరిపోవడం లేదు. మరొక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. అలాగే వాటర్ సమస్య కూడా ఎక్కువగా ఉంది, దాన్ని కూడా పరిష్కరించాలని కోరుతున్నాను. తీవ్రమైన ఎండ వడగాలుల వల్ల ఈ పాత వైర్లని తెగి ఒకదానికొకటి రాసుకొని అవి మంటలు వచ్చే చాలా ఎక్కువ కరెంట్ ప్రాబ్లం అవుతుంది అనేది నాకు ఇక్కడ అర్థమైన విషయము. ఆ పాత వైర్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెము కట్ చేసేసి కొత్త వైర్లు వేసుకుంటే ఈ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుంది అనేది ఒక థాట్ ఉంది. అవి ఎక్కడెక్కడైతే పాత వైర్లు ఉన్నాయో కరెంట్ వాళ్ళు అవి రిమూవ్ చాలా మటుకైతే చేశారు, మా దగ్గర అయితే చేయించినాము. లాస్ట్ టైం సమ్మర్లో ఇంత వడగాలు రాలేదు, ఇట్లాంటి కరెంట్ ప్రాబ్లం కూడా రాలేదు. కానీ ఈసారి గతంలో కంటే చాలా ఎక్కువ కరెంట్ ప్రాబ్లం వచ్చింది. ఆ కరెంట్ ప్రాబ్లం అన్నీ ఇంటర్లింక్. ఆ కరెంట్ ప్రాబ్లం వల్లనే వాటర్ పంపింగ్ ఆగిపోతుంది, మోటార్ నడవకపోవడం. మనం మెయిన్ రూట్ కాస్ కరెంట్ అనేది కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వాటర్ ప్రాబ్లం ఇవన్నీ సాల్వ్ అవుతుంది అనేది ఒకటి నా ఒపీనియన్ మేడం. అది పాత వైర్ని అంతా చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్డేట్ చేసుకున్నాం, అన్నింటినీ అప్డేట్ చేయండి. నేను కార్పొరేటర్ ఎన్నికల కానీ కూడా కమిషనర్ దృష్టి తీసుకొచ్చిన. మా వార్డు చాలా పెద్దవాడు, 20వ డివిజన్ ఊళ్ళో కూడా పెద్దవాడు. శానిటేషన్ సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. గతంలో 14 మంది ఉండేది, ఒక ట్రాక్టర్ ఉండేది, ఒక ఆటో ఉండేది. కమిషనర్ గారి దృష్టి కూడా 10 సందర్భాలు తీసుకొచ్చిన. దయచేసి ఏంటంటే ఈ సమస్యను పరిష్కరించండి సార్. ఎందుకంటే 48 డివిజన్లలో కూడా ఒక వార్డులో చాలా మంది ఎక్కువ ఉన్నారు, ఒక వార్డులో అసలే లేదు, తక్కువ ఉన్నారు. ఇందాక యాదన చెప్పినట్టు 6 ఉన్నారు. ఆ పానగల్లు అనేది చాలా పెద్దవాడు కాబట్టి, మా గుండ కూడా పెద్దవాడు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దీని మీద ఒక రివ్యూ చేయండి. ఒక రివ్యూ చేసి దాన్ని ఎట్లా పరిష్కారం చేద్దామని చెప్పేసి అనే విధంగా దీన్ని సీరియస్ మ్యాటర్ సార్ అది. ఇంకొకటి మహబూబ్నగర్ కార్పొరేషన్ నల్లగొండ కంటే చాలా పెద్దది అది. అక్కడ 700 చిల్లర శానిటేషన్ లేబర్ అని చెప్తున్నారు. మన దగ్గర 100 మెంబర్స్ ఎక్సెస్ ఉన్నారు. కాబట్టి ఏంటంటే అంత సెట్ చేస్తే అంత కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్ కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మా సైడ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, అదేవిధంగా కరెంటు కోత కూడా బాగా ఉంది. 25 ఏళ్ళ నుంచి ఉన్న పాత లైన్లే కానీ మరి కొత్త లైన్లు అయితే ఏమి వేయలేదు ఇప్పటి వరకు. వాటర్ వదిలే టైంకి కరెంట్ పోవడం వల్ల గుట్ట మీద ఉన్న ప్రజలకి, వాటిలో ఉన్న ప్రజలకి వాటర్ తీసుకోలేకపోతున్నారు. అవి పైకి ఉంటాయి కాబట్టి మోటార్ల ద్వారానే వాటర్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. సొంతంగా ఇళ్ళకి వాటర్ లైన్ లేదు. దయచేసి మా వాటిని ఒకసారి పరిష్కరించాలని కోరుచున్నాను. కరెంట్ అధికారులు కొంచెం సత్వరంగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. కొన్ని దగ్గర కండక్టర్లు పాతలు అయిపోయినాయి, లూజ్ అయిపోయినాయి, ఒకటి రాసుకొని ఫ్లక్చుయేషన్ వచ్చి ఫీజులు పెట్టేస్తారండి. అదొక సమస్య. మీరు ప్రత్యేకంగా కరెంట్ అధికారులు దృష్టి తీసుకొని దాన్ని కొన్ని ఏరియాలలో దాని మీద సత్వరం చర్యలు తీసుకోవాలి. రెండోది ఏంటంటే పాతకాలం పోల్స్, అంటే చిన్న పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్ బట్టి ఇప్పుడు అన్ని ఏరియాలలో కొత్త ఇల్లు కడుతున్నారు, హైట్ పెరుగుతున్నాయి. ఆ పూలు వచ్చేసి కిందకి అయిపోయినాయి, ఇంకేమో పైకి అయిపోయినాయి. అదొక సమస్య ఉంది మేడం. అది ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకి ముందుగా కమిషనర్ గారికి, అట్లాగే వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకి, మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమావేశంలో కార్పొరేటర్లు కొన్ని కరెంట్ లో వోల్టేజ్ అలాగే వాటర్ సమస్యని తీసుకొచ్చారు మా దృష్టికి. వాటిని నోట్ చేసుకున్నాను, త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని, అట్లాగే
మనకి లో వోల్టేజ్ వల్ల 4 సబ్స్టేషన్లు కూడా మన మంత్రి గారు చొరవతోని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒకటి ఆల్రెడీ కంప్లీట్ చేశాము, ఓపెన్ చేసుకున్నాము. మిగతా 3 కూడా ఓపెన్ చేసుకున్నాక ఈ లో వోల్టేజ్ సమస్య కూడా పూర్తిగా సాల్వ్ అవుతుంది. అట్లాగే వాటర్ సమస్య అనేది ఆల్రెడీ ట్యాంకులు 11 ట్యాంకులు నిర్మిస్తున్నాము. వాటిని కూడా త్వరలోనే ఓపెన్ చేసి 24/7 ప్రతి ఇంటికి 48 డివిజన్లో ప్రతి ఇంటికి 24/7 వాటర్ ఫ్యూచర్లో వచ్చేటట్టు చూస్తాము. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం సమస్య ఉంది. త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తామని అందరి సభ్యుల ఆమోదంతో ఈరోజు ఎజెండా ఆమోదించడం జరిగింది.